వెజిటేబుల్స్ చాక్‌తో కట్ చేసి అలసిపోయారా? ఇంకా ఎంత సన్నగా కట్ చేసినా గానీ వాటికి సన్నగా అయితే రావట్లేదా? అయితే విసుగొస్తే ఇంకేముంది, నైఫ్ పక్కన పడేయండి. ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ వెజిటేబుల్ కటర్ నైఫ్ అయితే చాలా బాగుంది. మనం ఎంత సన్నగా కట్ చేయాలి అనుకుంటే వెజిటేబుల్స్ అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్ అయితే చూడండి, అస్సలు ఇంత సన్నగా మనం కట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? అస్సలు అవ్వదు. కానీ ఈ నైఫ్తో అయితే సన్న పీసెస్గా దారాలలాగా కట్ చేయొచ్చు. క్యారెట్ని కూడా చూడండి, చిన్న పీసెస్ అండ్ ఇంకా కొంచెం పొడుగా ఒక థ్రెడ్ ఎలా ఉంటుందో ఆ థ్రెడ్ని కట్ చేసినట్టుగా, లేదనుకోండి నూడిల్స్ని కట్ చేసినట్టుగా సన్న పీసెస్ అయితే ఈ నైఫ్తో అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, మనం ఏదైనా కుకింగ్ చేయాలి అనుకుంటే, డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా కడాయి కానీ, ఇంకా ఐరన్ కడాయి కానీ, దాంట్లో ఆయిల్ ఎక్కువగా వేసేసి ఇట్లా ఫ్రై చేస్తూ ఉంటాం కదా, ఆయిల్ అనేది ఎక్కువగా ఫుడ్కే మిగిలిపోయి ఉంటుంది. అలా కాకుండా ఫుడ్కి ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు అనుకుంటే ఇలాంటి బాక్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. పైన అయితే ఒక క్యాప్ వస్తుంది, దానికి ఫిల్టర్ కూడా ఉంటుంది. సో కింద ఏ బాక్స్ అవుతుందో ఆ బాక్స్లో ఆయిల్ అయితే పోయాలి. పైన బాక్స్ అయితే హోల్స్ అయితే ఉంటాయి. డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉండడం కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఏదైనా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఫుడ్ మిగిలిపోతే ఆ ఫుడ్ అనేది మనం ఆయిల్ నుండి డివైడ్ చేయడానికి క్యాప్ అయితే ఉంది కదా, క్యాప్ నుంచి మనం ఫిల్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2 in 1గా యూజ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్మాల్ గ్రైండర్. ఈ గ్రైండర్ అయితే చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్ ఎనర్స్ పౌడర్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉన్న మిక్సీతో పౌడర్ చేసామనుకోండి, ఎంతవరకు పౌడర్ అవుతుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ పౌడర్ అయినా కానీ మిక్సీకే సగం అంటుకొని ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైనా కానీ చాలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్మాల్ గ్రైండర్ అయితే తీసుకోండి. 100% అయితే యూజ్ అయితే అవుతుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మనకు ఆన్లైన్లో ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. అండ్ చూడండి, ఇక్కడ జీలకర్ర, ఆవాలు, కొంచెం అందులో బియ్యం వేసేసి పౌడర్ చేసుకున్న తర్వాత ఎంత స్మూత్ పౌడర్ అయ్యిందనేది ఇక్కడ మనకైతే కనిపిస్తుంది కదా. సో ఇందులో ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది క్వాలిటీ అయితే స్టీల్తో వస్తుంది. ఇట్లా క్యాప్కి సైడ్కి గోల్డ్ కలర్ ఉంది కదా, అది బటన్ అన్నమాట. రైస్ పౌడర్ కానీ, ఇంకా మనము ఏదైనా అంటే పెసరపప్పు పౌడర్ కానీ, లేదనుకోండి పల్లీ పౌడర్ కానీ, ఇలా ఏది చేసుకున్నా కానీ వితిన్ మినిట్స్లో మనకి ఈజీగా పౌడర్ అనేది అయితే అయిపోతుంది. చాలా నీట్గా అనిపించింది. చిల్లీ పౌడర్ కూడా చేసుకోవడం చాలా ఈజీ. ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు చిల్లీ పౌడర్ అయిపోయింది అనుకోండి, అప్పటికప్పుడు మన ఇంట్లో చిల్లీస్ ఉన్నాయనుకోండి, వాటిని పౌడర్ చేయడం ఎంతసేపు చెప్పండి. ఇలాంటి గ్రైండర్ ఉంటేనే మనం తొందరగా చేసుకోగలుగుతాం. ఒకవేళ గ్రైండర్ లేకపోతే మిక్సీలో వేసామనుకోండి, స్మూత్ పౌడర్ అయితే అస్సలు కానే కాదు. ఇక్కడ చూడండి, బ్రెడ్ ఇంకా రైస్ వేసిన తర్వాత పౌడర్ చేస్తే బ్రెడ్ అనేది నార్మల్గా మనం చేసే మిక్సీలో అయితే బ్రెడ్ పౌడర్ అయితే రాదు, ఇంత స్మూత్ పౌడర్ రాదు. కానీ ఇక్కడైతే చూడండి మనకి ఎంత స్మూత్ ఉందంటే, చేయితో పట్టుకుంటే ఇట్లా రవ్వ కంటే సన్న స్మూత్ అయితే వచ్చేసింది. ఇంకా పెసర్లు అప్పటికప్పుడు మనం ఏదైనా పౌడర్ చేసుకోవాలి, చిన్న పీసెస్ చేసుకోవాలంటే ఇంపాసిబుల్. కానీ దీంతో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత స్మూత్గా అవుతుందనేసి. ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఎండ్ వరకు చూసిన తర్వాత అప్పుడు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. అండ్ చూసారు కదా, నేనైతే ఈరోజు అయితే గ్రైండర్లో 4 వెరైటీస్ అయితే మీకు చూపించాను. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో కూడా ఇంకా డిఫరెంట్ ఒక మోడల్ ఉంది, దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు బటన్ వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఇందులో మనం స్మూత్ పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం చిన్న పీసెస్గా అంటే రవ్వలాగా కూడా పేస్ట్ చేసుకోవచ్చు.
నట్స్ అన్నీ కలిపి కూడా వేసేసుకొని మనం పౌడర్ చేసుకోవడానికి అయితే యూస్ అయితే ఉంటుంది. ఇంకా ఈజీగా క్లీనింగ్ చేసుకొని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇందులో అన్నిటికంటే చిల్లీ పౌడర్ అనేది అయితే చాలా మంచిగా అనిపించింది. అప్పటికప్పుడు చేసుకోవడం కోసం, మనం ఇంకా షాపింగ్కి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంట్లో చేసుకోవడం కోసం. ఇంకా గ్రైండర్లో ఇది కొంచెం డిఫరెంట్ గ్రైండర్ చూడండి, సింగిల్గా ఉంది. ఇప్పుడు మన ఇంట్లో మిక్సీకి చిన్న మిక్సీ జార్ ఉంటుంది చూడండి, సేమ్ అంతే ఉంటుంది. సో ఇంకా మనం దీంట్లో కూడా ఏదైనా రైస్ పౌడర్ కానీ, లేదనుకోండి ఏదైనా చిల్లీ పౌడర్ కానీ, ఇంకా ఏదైనా పప్పులు ఉంటే వాటిని పౌడర్ చేసుకోవాలంటే ఈ స్మాల్ గ్రైండర్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా స్మూత్గా వస్తుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. 10 మినిట్స్ వరకు అయితే ఈ గ్రైండర్ అనేది హీట్ అయితే అవ్వదు. ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కప్ అయితే చూడండి, నార్మల్గా కాఫీ టీ తాగే వాళ్ళకైతే ఎక్కువగా ఎప్పుడు చూడండి కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి స్పూన్తో. అలా కాకుండా అప్పటికప్పుడు ఫాస్ట్గా కాఫీ పౌడర్ వేసేసుకొని, కొంచెం మిల్క్ వేసేసుకొని, లేకపోతే వాటర్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసామనుకోండి, అసలు చేయితో మిక్స్ చేసింది కూడా ఇంత మంచి మిక్స్ అంత మంచి మిక్స్ అవుతుంది. అండ్ ఇంకా కాఫీ పౌడర్ ఇట్లా వాటర్ వేయండి. ఇంకా చాక్లెట్ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసిన వెంటనే బటన్ ఉంది చూడండి, ఆ బటన్ ప్రెస్ చేసి క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా మిక్స్ అయిపోద్ది. ఇంకా ఈ కప్ వచ్చేసి 2-in-1 కలర్ అయితే ఉంది, కాఫీ కలర్ అండ్ క్రీమ్ కలర్, డార్క్ క్రీమ్ కలరు. లోపల ఇలా ప్లెయిన్గా ఉంటుంది. తర్వాత ఇట్లా క్యాప్ ఒకటి ఉంటుంది, చిన్న బౌల్ ఉంటుంది, అది పెట్టేసుకొని ఇలా మనం ఆన్ చేసుకోవడమే. ఆన్ చేసామనుకోండి వితిన్ సెకండ్స్లో కాఫీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ కాఫీయే కాకుండా ఇంకా మనం ఏది మిక్స్ చేసుకోవాలన్నా కానీ సింపుల్గా ఈజీగా మిక్స్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. బాత్రూంలో మనం బట్టలు వేసుకోవాలనుకున్నా, టవల్స్ వేసుకోవాలన్నా, ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఇలాంటి స్టాండ్ అనేది అయితే దొరుకుతుంది. నిజంగా ఇది వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనకి సైడ్కి ఇట్లా లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది, లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇలా బట్టలు కానీ, అంటే టవల్స్ కానీ, బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్, బ్రషెస్ ఇలా ఏమున్నా కానీ ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా కింద హ్యాంగ్ చేసుకోవచ్చు. బ్రషెస్ అంటే బాత్రూమ్ క్లీనింగ్ బ్రషెస్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇట్లా హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, నేను చూపించే ప్రోడక్ట్స్ మీరు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, వాటిని యూజ్ చేసుకోండి. మీకు మంచిగా మీరు ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నారో ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది అయితే మీకు వస్తుంది. అండ్ ఏంటంటే, ఫస్ట్ మీరు అయితే ఏదైనా నా ఛానల్లో చూసేటప్పుడు మీకు పర్చేస్ చేసుకోవాలనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఫాలో అయిపోండి. ఫాలో అయిన తర్వాత అక్కడ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే టెక్స్ట్ చేశారనుకోండి, మీకు ఆ లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. మీరు ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. షాపింగ్ చేసుకునేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా, మీరు ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు ఆన్లైన్లో 4 స్టార్ 5 స్టార్ అండ్ ఒరిజినల్ రివ్యూస్ అండ్ పిక్స్ అయితే ఉంటాయి, కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. వాటన్నిటిని చూసిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని 1-2 సార్లు అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే ఓన్ డిసిషన్ పైననే మీరు ప్రోడక్ట్స్ అనేటివి అయితే తీసుకోవాలి.